కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దోపిడీ కేసు ఛేదన. నిందితుడు అరెస్ట్, రిమాండ్కు తరలింపు. బాధితుడి నుండి నదు మరియు ఆన్లైన్ బదిలీ ద్వారా సొమ్ము దోపిడీ. నిందితుడి నుండి పల్సర్ బైక్, కత్తి మరియు నగదు స్వాధీనం. కేసును వేగంగా ఛేదించిన కామారెడ్డి పోలీస్ బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఏఎస్పీ బి చైతన్యరెడ్డి ఐపీఎస్. కామారెడ్డి పట్టణ పరిధిలో జరిగిన అర్ధరాత్రి దోపిడీ ఘటనను పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీ, రామారెడ్డి రోడ్ సమీపంలోని చర్చి వద్ద ఏప్రిల్ 1, 2026 అర్ధరాత్రి సమయంలో ఈ దోపిడీ జరిగింది. తేదీ ఏప్రిల్ 1, 2026 నాడు అర్ధరాత్రి సమయంలో ఫిర్యాదుదారుడు గోలీ సుధీష్ కుమార్, 19 సంవత్సరాలు, విద్యార్థి, తన స్నేహితుడిని వదిలి తిరిగి వెళ్తుండగా ఒక వ్యక్తి బైక్పై వచ్చి అతన్ని అడ్డగించి కత్తితో బెదిరించి 2000 రూపాయలు నగదు దోచుకున్నాడు. అదేవిధంగా ఫోన్పే ద్వారా 8000 రూపాయలు బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు. అందరికీ నమస్కారం. అందాదా 45 days బ్యాక్ కామారెడ్డి బస్ స్టాండ్లో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది. సో అక్కడ కంప్లైంట్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అక్కడ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఫోన్ అడుగుతాడు అండ్ ఫోన్ ఇవ్వనందున అతను తాగుంటాడు, ఫోన్ ఇవ్వనందున కొడతాడు. ఛాతీ మీద కొట్టడంతో అతను డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను అక్కడికక్కడ పడిపోతాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన వెంటనే ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఒక 4 teams ఏర్పాటు చేశాము. ముందుగా డిసీజ్డ్ ప్రకాశం నుంచి, సో అతన్ని ఐడెంటిఫై చేయడంలో టైం పట్టింది. దాని తర్వాత ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆకాష్ నగురావ్ కోవే, సో ఇతను ఫోన్ ప్లస్ ఈ 300 రూపీస్ డిసీజ్డ్ దగ్గర ఫోన్ అండ్ 300 రూపీస్ తీసుకొని పారిపోతాడు. ఆ రోజు నుంచి కంటిన్యూస్గా ఇతను నిజామాబాద్లో, యావత్మల్లో డిఫరెంట్ ఏరియాస్లో మూవ్ అవుతూ ఉన్నాడు. సో మా టీమ్స్ నిజామాబాద్, ఆదిలాబాద్, యావత్మల్, నాందేడ్ ఈ 4 ఏరియాస్లో గాలించి ఫైనల్లీ ఈరోజు మార్నింగ్ ఇక్కడ రైల్వే స్టేషన్లో మూవ్ అవుతున్నాడు అని తెలిసి ఈరోజు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ మానసిక ఒత్తిడి మరియు తప్పుడు ఆలోచనలతో తన సొంత రక్తమని కూడా చూడకుండా కన్నకూతుళ్లను హతమార్చాలని ముందే పథకం రచించాడు. వివరలోకెళ్తే పథకం సిఐ నరహరి అండ్ ఏఎస్ఐ రంగారావు, పిసి కమలాకర్, రాజు, సంపత్ వీళ్ళు కంటిన్యూస్గా 45 days కంటిన్యూస్గా డిఫరెంట్ ఏరియాస్లో మూవ్ చేసి, ఇతను బేసికలీ అక్యూజ్డ్ లేబర్, సో డిఫరెంట్ ఏరియాస్లో మూవ్ అవుతూ ఉంటాడు. సో వీళ్ళు కంటిన్యూస్లీ డిఫరెంట్ ఏరియాస్ మీద ఫోకస్ చేసి కంటిన్యూస్గా ఏరియాస్ ఇక్కడ అండ్ మహారాష్ట్రలో నాందేడ్ ఏరియాస్ అవన్నీ తిరిగి గాలించి ఫైనలీ పట్టుకోవడం జరిగింది. ఐ రియల్లీ అప్రిషియేట్.